హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసింది కొంచెమే. ఈ వీడియోలో బాలీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాలీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, అక్కడ నేను రోజు పొద్దుగాల తలుపు తీయగానే ఇంటి ముందు ఒక ఆకులో అన్నం పూలు కనపడేవి. ఏంటా ఇది అని అడిగితే వాళ్ళ ఇంట్లో వండినది సూర్యదేవునికి అర్పించాకే వాళ్ళు తింటారంట. అబ్బాకి ఈ ముచ్చటైనగానే నేనైతే మస్తు ఖుషి అయినా. బాలీలో దాదాపు అందరింటి ముందు ఇవే కనిపిస్తాయి. ఉరుకులు పరుగులుగా సాగే ఈ కాలంలో కొద్దిసేపు మన సాంప్రదాయాలు చూస్తుంటే కాలం వెనక్కిపోయినట్లు అనిపించింది. ఇప్పుడైతే నేను బాలీ మ్యూజియానికి వెళ్తున్నాను. ఇదే బాలీ మ్యూజియానికి లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ ఎంట్రీ టికెట్ 500 చిల్లర అలా ఉంది. బాలీలో వన్ ఆఫ్ ద టాప్ 5 మ్యూజియం ఇది. ఇక్కడ గైడ్ కూడా ఉన్నాడు. టికెట్ పైసల కంటే గైడ్ అడిగే పైసలు ఎక్కువ ఉన్నాయి. ఈ మ్యూజియంలో వాళ్ళు వెనకట దేవుళ్ళని ఎలా పూజించేవారు, వాళ్ళు చనిపోయిన తర్వాతకి ఎలా దహనం చేస్తారు, అలాంటివన్నీ చూపించారు. అలా ముందడికి రాగానే ఇక్కడ ఒక రూమ్లో పెద్ద పెద్ద బొమ్మలతోని విచిత్రాలుగా బొమ్మలు అయితే కనపడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్ వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి చూస్తే దర్శకొని జ్వరం వస్తుంది. అట్లున్నాయి ఇక్కడ బొమ్మలు. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలోకి వచ్చాను. ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. చూస్తుంటే టైమే సరిపోలేదు. ఈ బొమ్మ మీరు గుర్తుపట్టారా? మన ఫస్ట్ వీడియోలో దీని గురించి క్లియర్గా ఉంది. ఇది దేవుడి దగ్గర ఊరేగింపప్పుడు ఆయన వాహనంలాగా వాడతారు. మన దగ్గర వారాహి, నంది వాహనం లాగా ఇక్కడ చాలా ఉన్నాయి. చూడడానికైతే చాలా బాగుంది. ఈ బొమ్మ అయితే ఏదో నన్ను మింగేస్తానట్టు చూస్తుంది. బాగున్నాయి బొమ్మలు అయితే చూడడానికి, అన్నీ వెరైటీగా చాలా బాగున్నాయి. పైన ఇంత పెద్ద చెట్టు, కిందేమో స్వరంగా ఉంది. చూడడానికైతే చాలా బాగుంది లొకేషన్ కదా. ఇక్కడి నుంచి కొంచెం ముందు పోగానే కొన్ని స్వరంగాలు కనపడ్డాయి. ఈ స్వరంగాలలో ఏదో పాతాళ భైరవలా ఉంటుందని చెప్పేసి లోపలికి వెళ్ళాను. కానీ అక్కడి నుంచి 4 అడుగులు వేయగానే బయటకు వచ్చాను. అక్కడ ఏమీ లేదు. నేను వెళ్ళే దారిలో బీచ్ పక్కన పతంగులు ఎగిరేస్తుంటే లొకేషన్ ఎట్లుందో ఒకసారి వచ్చి చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరు చాలామంది పతంగులు అయితే బాగా ఎగిరేస్తున్నారు. పతంగి అంటే ఏదో చిన్న పతంగి కాదు ఇక్కడ ఎగిరేసేది. ఒక్కడే పట్టుకుంటే అమాంతం పైకి లేపుకొని పోతుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ పట్టుకున్న తాడంత ఉంది అది. చాలా కష్టపడి ఎగిరేస్తున్నారు ఇక్కడ దగ్గర నుంచి అలా పతంగులకి వెళ్ళి చూస్తే పతంగులు లేవు, ఏదో విమానాల్లాగా ఉన్నాయి. ఈ ముసలైన టకటక కట్ చేసుకుంటూ స్నాక్స్ అమ్ముతుంటే అందరు లైన్ కట్టారు. నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి అది వెజ్జా నాన్ వెజ్ అని అడిగితే ఆయన చెప్పడానికి అర్ధగంట పట్టింది. లాస్ట్కి అయితే వెజ్ అని చెప్పాడు. తీసుకొని టేస్ట్ చేస్తే అది సమోసా లాగా ఉంది. చింతపండు మిక్స్ చేసి ఇచ్చాడు. బాగుంది, పర్లేదు, టేస్ట్ ఓకే. అప్పుడప్పుడు కొందరు చేసే పండ్లకు దిమ్మ తిరిగిపోతుంది నాకు. వినాయకుడు చూడండి ఎక్కడున్నాడో. భక్తి ఎక్కువ అనుకుంటా పాపం. బాలీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ ఇళ్ళకి గుళ్ళకి పెద్ద తేడా తెలియదు. ఇల్లు అనుకొని లోపల పోతే గుడి ఉంటుంది, గుడి అనుకొని లోపల పోతే ఇల్లు ఉంటుంది. నేను అలానే ఇది గుడి అనుకొని లోపల పోతే ఇక్కడ ఇల్లు ఉన్నది. వాళ్ళు బయటికి నెట్టేస్తే అప్పుడు అర్థమైంది ఇది గుడి కాదు ఇల్లు అని. అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. మూసుకొని వెళ్ళాలంటే ఇంకేం చేస్తాం. ఇక్కడ ఎదురుగా చూస్తే ఒక షాపింగ్ మాల్ లాగా ఉంది. లోపలికి వెళ్దాం. బేసిక్గా బాయ్స్ షాపింగ్ మాల్స్కి వస్తే అందమైన బొమ్మల వైపే చూస్తూ ఉంటారు. నాకైతే ఇక్కడ ఒక అందమైన బొమ్మ బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందా? అలా బొమ్మ గురించి ఆలోచించుకుంటూ ఇటువైపు చూస్తే ఇక్కడ ఇంకొక బొమ్మ కనిపించింది. ఈ బొమ్మ చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకని చూపిస్తుంది. బొమ్మ గట్టిగా పంచిచ్చి పడేసింది అనిపించింది. సరేలే, ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయని ఇంకొక వైపు వెళ్ళాను. ఇక్కడ పిల్లి పూపుతో తయారు చేసిన కాఫీ గింజలు అమ్ముతున్నారు.
ఇది వరల్డ్లో అత్యంత కాస్ట్లీ కాఫీ గింజలు. ఇది పిల్లి తిని డైజెషన్ చేసుకొని వెనక నుంచి లేచిన తర్వాత దాంతో తయారు చేస్తారు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ నాకైతే చెప్తుంది దాని గురించి. ఇది ఓన్లీ ఇండోనేషియాలోనే తయారవుతుంది. ఇక్కడ స్పెషల్ ఇది. చాలా బాగుంటుందంట, మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. మేడ్ ఇన్ బాలీ డ్రెస్సెస్ అని ఇక్కడ అమ్ముతున్నారు. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఉయ్యాలలో ఊగుతూ ఇన్స్టాగ్రామ్లలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు కదా అమ్మాయిలు. ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాము, బాలీ స్వింగ్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం బాలీ స్వింగ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కపుల్స్కి అయితే 5,000 రూపాయలు, ఒక్కరికైతే 3,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి బాలీ స్వింగులు వరుసగా చాలా ఉంటాయి. మనం ఏది లొకేషన్ బాగుంది, ఏది తక్కువకు వస్తుందనే చూసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గంట సేపు వాళ్ళతో బేరమాడి ఈ రేటుకు ఫైనల్ చేశాను. ఇది రియల్ బాలీ స్వింగ్ అని కొడితే గూగుల్లో లొకేషన్ వస్తుంది. ఇక్కడ కపుల్స్కి 5,000 రూపీస్లో మనం ఫోటోలు అన్నీ దిగేయచ్చు. ఫొటోస్ దింపి వాళ్ళే మన ఫోన్లోకి పంపిస్తారు. ఇక్కడ పిట్టగుళ్ళు, లవ్ బొమ్మలు కావలసినవి ఉంటాయి. ఇంకా మనకు నచ్చినట్టు ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకొని రచ్చ రచ్చ చేసుకోవచ్చు ఇంకా.